పిలవాలనుకున్నాం. రాధాకృష్ణ సార్ చెప్తే అయితే అప్పుడు వారికి సమయం సరిపోలేదు, మాకు కూడా ఇది కాలేదు. ఇప్పుడు ఈ డయాస్ ఇవన్నీ చూస్తే నోయల్ గారు ఇదే కరెక్ట్ అనిపించింది. ఈ నోయల్ గారు రావడానికి సహకరించినటువంటి రాధాకృష్ణ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మీరు కూడా అంటే మిమ్మల్ని చూశాను కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు ఏమేం చేస్తారో అంటే మీకు వచ్చిన కళలన్నీ మా పిల్లలకు మా తల్లిదండ్రులకు ప్రదర్శించి వాళ్ళని ఆనందపరుస్తారని ఆశిస్తున్నాను సార్. బాగున్నారా? బాగున్నారా? ఇంతకుముందు ప్లే అయింది కదా పాట, నచ్చిందా మీకు? అది తెలుగోడి బీట్ అనే సాంగ్ నా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. మీ ఎగ్జామ్స్ లేనప్పుడు చూడండి, ఓకేనా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఓన్లీ చదువుకుంటారా? అందరూ బాగా చదువుకుంటున్నారా? నేను ఎంత క్యూట్గా తెలుసా మన బంగారం, గాడ్ బ్లెస్ యూ, ఎంత బాగుందో. అండ్ అక్కడ ఉన్న పిల్లలందరూ థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషంగా ఉందండి నేను ఇక్కడ రావడం. బేసిక్గా సార్ చెప్పినట్టు మా బ్రదర్ రాధాకృష్ణ ఉన్నారు కదా, ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు అన్న రైట్ టైం, మంచి టైం చూసి వెళ్దాము అని చెప్పాడు. మా బ్రదర్ వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సరే మా బ్రదర్ వాళ్ళ పిల్లలు చదువుతానంటే నా స్కూల్ అయింది. సో నేను పిలిచిన ప్రతిసారి వస్తానండి, అప్పుడు రావట్లేదు. గోపి మా తమ్ముడు, సో చాలా ఇష్టం నాకు గోపి అంటే. సో అండ్ స్పెషల్గా అల్లాజీ గౌడ్ సార్కి, సావిత్రి మేడం గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, సుజాత మేడం గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు తెలిసినందుకు. అండ్ 40 years అవుతుందంట ఈ స్కూల్ రన్ చేయబట్టి. 40 years నుంచి స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే అది కేవలం మీ అందరి వల్ల, మీ సపోర్ట్ వల్ల. మీ పిల్లలందరినీ ఇక్కడ స్కూల్కి పంపించడం వల్లే. పిల్లలు మీరు హ్యాపీనా అండి స్కూల్తో? బాగా చదువుకుంటున్నారా మీ పిల్లలు? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? మరి ఇంగ్లీష్ వచ్చా మీకు? రీల్స్ చేయడం వచ్చా? అందరు రీల్స్ చూస్తున్నారా? రీల్స్ చూడకండి రా దయచేసి, మంచి చదువుకోండి, ఓకేనా? మీరు ఏ క్లాస్ రా? 10th, 9th క్లాసా? 8th? 8th క్లాస్కి గ్యాంగ్ తయారైంది కదా మీరు. ఇంకా 10th వస్తే పట్టలేమేమో మిమ్మల్ని. మంచిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఊరికి రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ టైం తప్పకుండా ఏదైనా ప్లాన్ చేద్దాం మంచిగా ప్రోగ్రాము. తప్పకుండా నా ట్రాక్స్ తీసుకుని వచ్చి మంచి ప్లేస్లో నేను పాడతాను మీకోసం. తప్పకుండా నా స్కూల్ అయితే తప్పకుండా వచ్చి నేను పాడతానండి. ఈసారికి మాత్రం ఐ జస్ట్ కేమ్ టు సే హలో టు యూ ఆల్. అండ్ ఏంట్రా చెప్పు, పాట పాడాలి. ఏ పాట పాడాలా? నీ పెళ్లి చూపులు అవుతున్నాయి. నేను వచ్చిన పాట పాడడానికి అక్కడ కూర్చొని పాట పాడాలని అంటున్నావు. నువ్వేం చేస్తే ఇక్కడ రారా, నువ్వేం నేర్చుకుని ఒకసారి కనుక్కుందాం. వచ్చిన వాళ్ళందరినీ పాటలు పాడమంటున్నాను, నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. సో నేను వచ్చినప్పుడు బాగా ఈ అమ్మాయిలు చాలా చాలా ఎంకరేజ్ చేశారు. మీ అందరు రండి నాన్న, మన ఒక మంచి ఫోటో దిగుతాం రండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. వాళ్ళతో నాకు ఒక స్పెషల్ ఫోటో తీయండి ఇక్కడ నుంచి మంచిగా. నా గ్రూప్ రండి అందరు అమ్మాయి. థ్యాంక్ యూ. మీరు ఏ క్లాస్? మీరు 8th? అరే అక్కడ అందరూ మీ పూరగానే ఉన్నారు అక్కడ. మీతో కూడా దిగుతాను మేడం, మీతో దిగడం నేను నా అదృష్టం. అమ్మ మీరు నా గురించి చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరితో దిగే వెళ్తా. అండ్ కరెక్ట్ టైంలో పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఎంత కష్టమైనా పంపిస్తుండొచ్చు ఇక్కడ చాలామంది. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? మీరేమనుకోరు కదా?
అరే అందరూ ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నా కదా, చదువు రాకపోతే నన్ను ఎవరు దేకకపోతుండే. ఓకేనా? ఏమి చేయాలన్నా ముందేం కావాలి, ఎక్కడన్నా వెళ్ళి ఇప్పుడు మాకు సినిమాలో డైలాగులు ఇస్తారు, ఇంగ్లీష్లో రాస్తుంటాయి, చదువు రాకపోతే చదవలేము. అర్థమైందా? ముందు చదువుకోండి, తర్వాతనే ఏదైనా. ఓకేనా? మనం ఒక ఊరు వెళ్ళాలంటే బస్సు మీద ఏం రాస్తుందో తెలుసుంటారు కదా. చదువు లేకపోతే ఎట్లా? ఏదన్నా జరుగుతుంటే మనకు తెలియాలన్నా చదువు ఉండాలి. దయచేసి అందరూ చదువుకోండి. మీ అమ్మ నాన్న చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ టైంలో దయచేసి చదువుకోండి. ఓకేనా? అరే పిల్లలు వింటున్నారు అందరూ? మంచి చదువుకోండి నాన్న. ఓకేనా? మా మమ్మీ డాడీ కూడా ఒకళ్ళ ఇంట్లో పనిచేసి నన్ను కష్టపడి చదివించారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మా అమ్మ నాన్న నేను స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళ జీతం 100 రూపాయలు తెలుసా? 100. నిజం చెప్తాను, అబద్ధాలు చెప్పట్లే. దేవుడు వింటున్నాడుగా, నిజం చెప్తాను. 100 రూపాయలకి ఒక ఇంట్లో జీతంకి పనిచేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమేది. వాళ్ళ పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో అదే స్కూల్కి నన్ను కూడా పంపించి చాలా కష్టపడి చదివించారు మా అమ్మ నాన్న. అందుకనే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా. ముందు చదువుకోవాలి మనం, తర్వాతే ఏదైనా. ఓకేనా నాన్న? తర్వాత నేను జోకులు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చదువుకున్నవాడు మన కళ్ళ ముందే పైకి వస్తూ ఉంటాడు. ఇట్లా అల్లరి చిల్లిగా తిరిగినవాడు రోడ్ల మీద పాండాపాలు పెట్టుకొని దేనికి పనికిరాడు. దాని తర్వాత రీల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. అర్థమైందా? చదువుకుంటారు ముందు. దయచేసి చదువుకోండి. మీ అమ్మ ఉందండి. ఓకేనా? ఈజీ ఒకటి చెప్పనా, ఈజీ అయిపోయేది. మీకు స్కూల్లో చదివించే టైంలో కరెక్ట్గా వినండి, శ్రద్ధగా. ఇంటికి వెళ్ళి 1 గంట చదువుకోండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? 4 గంటలు ఆడుకోవచ్చు. అర్థమైందా? రోజు ఆడుకున్నారు అనుకోండి, జీవితంలో అడుక్కుంటారు ఇంకంతే. అర్థమవుతుందా డార్లింగ్స్? ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, అవునా కదా? ఇంగ్లీష్లో మాట్లాడడానికి రావాలి కదా. మరి మీరు హీరో అవ్వాలన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీరు ఏం చేయాలన్నా ముందు చదువు ఇంపార్టెంట్. దయచేసి మీ టీచర్స్ చెప్పే మాటలు వినండి, మంచిగా చదువుకోండి. అండ్ ఇంతకుముందు డాన్స్ చేసిన పిల్లలందరూ చాలా బాగా చేశారు, అవి కూడా చేయండి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంద్రా? చదువుకుంటారా? అసలు మీ మమ్మీ డాడీ ఈ ఊర్లో తొడగొట్టేలా తిరగాలి మీరు. మంచిగా చదువుకోండి. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ డార్లింగ్. మళ్ళీ కలుస్తా నెక్స్ట్ టైం. ఓకేనా? రాయాలన్నా వచ్చి ఉండాలి కదా, ఏదో ఒకటి చదువు ఉండాలి కదా. నేను ఫస్ట్ ఏ ర్యాప్ రాశాను తెలుసా? ఇంగ్లీష్లోనే రాశాను. విక్రమార్కుడు సినిమా ఎంతమంది చూసినారా? అరే 8th క్లాస్లో ఉన్న విక్రమార్కుడు సినిమా ఎప్పుడు చూసినారా మీరు? సో అందులో ఒక పాట వస్తుంది, rip it on now, break it on now, making the money to fake now, come on sing it on now, break it on, making the money to fake now, come on. Akil satay, 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 akil satay, 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 satay. Bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making no waste now, come on. Akil satay, 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 satay. నేను చదువుకునే టైంలో ఇంగ్లీష్ కొంచెం బాగా శ్రద్ధ పెట్టి చదువుకున్నా, అందుకనే ఈ పాట రాయగలిగాను. మీరు కూడా ఏదైనా రాయాలి, ఏదైనా చేయాలి అంటే కొంచెం అన్న చదువు వచ్చి ఉండాలి. ఆ కొంచెం ఎంత బాగా చదివితే అంత మంచిది. చదువుకుంటారు కదా. ఇంతకుముందు తెలుగోడి పాట విన్నారు కదా, తెలుగోడి పాటది విన్నారు కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా, అప్పుడు అందరూ డాన్స్ చేద్దాం. ప్రాక్టీస్ చేస్తారా? మీరు 8th ఉన్నారు కదా, నేను 9th ఉన్నప్పుడు వస్తాం. మనం అందరం కలిసి మంచిగా చేద్దామా? ఎవరైతే బాగా చదువుకుంటారో చదవడం ఎవరైతే సరిగా చదువుతలేడు అంత తిరుగుతున్నారు అంటారు, మంచిగా ఉంటుంది అది. ఎవరు అరే మీ గ్యాంగ్లో ఎవరెవరు మంచిగా అవుతారు? నువ్వు ఒక్కడే మంచిగా అవుతున్నావా? వీళ్ళందరూ అరే ఎవరా అది అట్లా చేయకండి రా. సరే, బాయిలోనే నచ్చిందా నాన్న? కాదు కదా, మీరు చేశారా? బాయిలోనే అయిపోయిందా మీ డాన్స్? నాకు గుర్తులేదు అది. సరే, ఈ పాట పైన తెలుగుడి పాట ఇది పెట్టండి. Party these sound pe chaldi, band
అందరికీ ఉంటుంది. రండి స్టాప్. మీరు ఫోటో కావాలంటే నిలబడితే అవుతుందా? రండి 50-50 తీద్దాం పట్టండి ఒకసారి. సగం మంది ఒకసారి తీద్దాం. పని చేయండి. పడతారా? రాధాకృష్ణ సార్ నిన్న ఈవినింగ్ కన్ఫర్మ్ చేశారు ఖచ్చితంగా వస్తారని. వారికి ఇంకా మేము సరైన ప్రచారం ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ మనకు అదిరిపోయేది. నోయల్ గారు మనకు అభిమానులు చాలా మంది ఉన్నారు మన ఏరియాలో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన పెద్ద మొత్తం వల్ల గ్యాదరింగ్ చేసి